హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు లాక్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోధుమ పిండితో చాలా టేస్టీగా గోధుమ పిండి బిస్కెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోని అయితే షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు బిస్కెట్స్ చేయమని అడిగితే ఇలాగా నిమిషాల్లో చేసేయచ్చండి, అంత టేస్టీగా ఉన్నాయి. అంతేకాదండి, ఒక్కసారి పిల్లలు ఈ బిస్కెట్స్ టేస్ట్ చూసారంటే అస్సలు వదలరండి, అంత టేస్టీగా ఉంటాయి, చాలా లైక్ చేస్తారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ బిస్కెట్స్ని మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లకైనా, లేకుంటే లంచ్ బాక్స్లోకైనా, లేకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్గా పెట్టాలి అన్న ది బెస్ట్ రెసిపీ అని చెప్తానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వాడుతున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వాడచ్చు. నేను ఇక్కడ మనం చేసుకునే బిస్కెట్లు మంచి క్రిస్పీగా ఉండాలి అంటే అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుంటున్నానండి. మనము ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వను వేసేసుకొని ఒకసారి పిండి రవ్వ బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకునేటట్లయితే కొంచెం వేడి చేసుకొని ఆయిల్ వేసేయండి. ఆ తర్వాత బిస్కెట్స్ అనేది మంచి టేస్టీగా రావడానికి చిటికెడంత ఉప్పును కూడా వేసేసి ఈ పిండిలో మనం వేసుకున్న నెయ్యి, సాల్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే పడుతుంది. అంతకుమించి ఎక్కువ వేసేస్తే కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాయండి. ఒకసారి ఇక్కడ నేను ఒక పిండి ముద్దలాగా చేత్తో చేసుకోవాలండి. ఇలా కనుక అయితే మనకి పిండిలోని నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇలా కనుక మీకు పిండి ముద్ద కనుక కట్టకపోతే ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసుకునే బిస్కెట్స్ ఇంకొంచెం టేస్టీగా రావడానికి మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 4 జీడిపప్పు, ఒక 4 బాదం, ఫ్లేవర్ కోసం 2 లేదా 3 యాలకులను వేసేసి వీటన్నిటిని బాగా మెత్తగా పౌడర్గా చేసుకోండి. ఆ తర్వాత మనం చేసుకునే బిస్కెట్కి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 3/4 కప్పు వరకు పంచదారని వేసుకుంటున్నానండి. మీరు పంచదార ప్లేస్లో బెల్లం పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇలా పట్టుకున్న పంచదార పౌడర్ని మనము ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేస్తున్నానండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు మెలన్ సీడ్స్ని కూడా వేసుకుంటున్నాను. మెలన్ సీడ్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇందాక నేను మీకు పంచదార ప్లేస్లో బెల్లం అయినా వాడచ్చు అని చెప్పాను కదండి. బెల్లం వేసుకుంటే కనుక 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్లో మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని ఈ పిండిలో అయితే కలిపేసుకోవాలి. అలా కలుపుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనము వాటర్ని పోసుకునేటప్పుడు చూసుకొని పోసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ పంచదారని మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ చూసుకొని కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే సాఫ్ట్గా అయితే కలిపేసేసుకోవాలండి. పిండిని మనము ఎంత బాగా కలుపుకుంటే మనం చేసుకునే బిస్కెట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 to హాఫ్ అన్ అవర్ పాటు పిండిని అయితే సెట్ అవ్వనివ్వండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుందండి, కంగారు పడాల్సిన పని లేదండి. ఇప్పుడు పిండిని చేత్తో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా నీట్ చేసేసుకుంటే సాఫ్ట్గా అయితే అవుతుంది. మనము రవ్వ వేసుకున్నాం కాబట్టి పిండి అనేది గట్టి పడుతుందండి. ఇలాగా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని నేను 3 భాగాలుగా అయితే చేసుకుంటున్నానండి. మనము 3 భాగాలుగా చేసుకొని ముద్దలన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని మిగతా పిండికి ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చేసుకున్న ముద్దని ఇలాగా సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసేసుకోవాలండి. ఫ్లోర్ మీద కానీ లేకుంటే చపాతీ పీట మీద కానీ ఇలాగా రోల్ చేసేసుకొని ఇప్పుడు అటు సైడు ఇటు సైడు అంచుల్ని కట్ చేసేయండి. ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చేసుకునే బిస్కెట్స్ని మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రాస్గా అయితే కట్ చేస్తున్నాను. పిండిని ఇక్కడ మీరు చాక్తో నార్మల్గా కట్ చేయండి, ప్రెస్ చేస్తూ అయితే కట్ చేయొద్దు. వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఇలాగా నైఫ్తో జస్ట్ కట్ చేసినట్లుగా కట్ చేయండి, అంతే. ప్రెస్ చేస్తూ అయితే అసలు కట్ చేయొద్దండి. మీకు ఇక్కడ బిస్కెట్స్ అనేవి ఇంకొంచెం చిన్న షేప్లో కావాలి అనుకుంటే మనం చేసుకునే సిలిండ్రికల్ షేప్ అనేది ఇంకొంచెం చిన్నగా పొడవుగా చేసుకుంటే బిస్కెట్స్ అనేవి చిన్నగా వస్తాయండి. చూడండి, వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఇంత 1 ఇంచ్ మందాన్న కట్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చాయండి. చూడండి, ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనకి బరకగా కనిపిస్తుంది, అలానే ఉండాలండి బిస్కెట్స్ అనేవి. ఇలాగ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి.
ఇలాగా అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ముద్దల్ని కూడా నేను చెప్పినట్టు అన్నిటిని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఇలాగా క్రాస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి. చూడండి నేనైతే ఇక్కడ అన్ని కరెక్ట్గా షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ ఈ షేప్లో కావాలి అనుకుంటే ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేకుంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ని కూడా మీడియం హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక పిండి ముద్దను వేసుకొని చూసుకోండి. ఆ తర్వాత మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక్కొక్కటి డ్రాప్ చేయాలి. ఆ తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలాగ గరిటెతో కాకుండా స్పూన్తో నిదానంగా రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. మీరు అదే పెద్ద గరిటెతో కనుక తిప్పితే కనుక బిస్కెట్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ బిస్కెట్స్ని వేయించేసుకోవాలి. మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది. అదే మీరు లో ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక బిస్కెట్స్కి ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుందండి. కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ మనము వేయించుకునేటప్పుడు ఇలాగా కళాయిలో నుంచి సపరేట్ చేసేటప్పుడు సాఫ్ట్గానే అనిపిస్తాయండి. అవి ఎలాగైతే వేగాయో అంతే, చల్లారిపోయిన తర్వాత కూడా అంత క్రిస్పీగా వస్తాయి. అంతే అండి. ఇలానే మిగిలిపోయిన పిండిని కూడా ఆయిల్లో ఇలానే వేయించేసుకుంటే అంతే. చాలా చాలా సింపుల్గా హెల్తీగా గోధుమ పిండితో ఇంట్లోనే చిటికెలో బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బిస్కెట్స్ని మనము ఎయిర్టైట్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 15 to 20 డేస్ అయితే నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.